ఫ్రెండ్స్, రేవంత్ రెడ్డి అరెస్ట్ తీవ్ర టెన్షన్లో హైకమాండ్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదని, జూలైలో జైలుకు వెళ్లడం ఖాయమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుకట్ల మండలం ఐలాపూర్, రాత్రి సారంగపూర్ మండలం పెంటుబట్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. జూలై 14న సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పోవడం పక్కా అని, ఆ తేదీ ఎప్పుడు వస్తుంది, జైలుకు ఎప్పుడు వెళ్తాడా అని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. రేవంత్ జైలుకి వెళ్లడం ఖాయమని తెలిసే కాంగ్రెస్లోని ముఖ్య నాయకులు సంబరాలు చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినవి 6 గ్యారెంటీలు కాదు, అవి 6 గాడిద గుడ్లు. గాడిద గుడ్లు మోసినని ఏమనాలి? నువ్వు ముఖ్యమంత్రివా? గుడ్లు మోస్తున్నావు. గాడిద గుడ్డు పెడుతుందా? గాడిద గుడ్డు ఎన్నడూ పెట్టదు. ఆయన ఎన్నడూ గ్యారెంటీలు ఇవ్వడు, పచ్చి మోసం చేస్తున్నాడు అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తులం బంగారం, 4,000 పింఛన్ మహిళలకు, 2,500 ధాన్యానికి, అదేవిధంగా 5,000, అదేవిధంగా రైతు బంధు 15,000, 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి అని చెప్పిన మోసం చేశారని ధ్వజమెత్తారు. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.